ఫ్రెండ్స్ టెక్నోస్ 2154 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 21, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ సీఈఓ ప్రెజెంట్ టిమ్ కుక్ యాపిల్ సీఈఓగా తప్పుకోబోతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1, 2026 నుంచి యాపిల్ సీఈఓగా అయితే ఉండరు. యాపిల్లోనే ఉంటారు. యాపిల్తోనే ఉంటాను, యాపిల్తోనే పనిచేస్తా అని చెప్పాడు కదా, యాపిల్లోనే ఉంటాడు. కాకపోతే పొజిషన్ అయితే మారుతుంది. సీఈఓ కంటే ఇంకా బెటర్ పదవి అయితే ఇస్తున్నారు. యాపిల్లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోస్ట్ అయితే ఇస్తున్నారు. యాక్టివ్ బోర్డ్ మెంబర్గా కూడా ఒక పదవి అయితే ఉంది. సో ఓవరాల్గా కొద్దిగా బెటర్ పొజిషన్ అయితే ఉంటాడు, కానీ సీఈఓగా అయితే ఉన్నాడు. సీఈఓగా ఎవరు ఉంటారంటే ఇప్పుడు కొత్త అతను అయితే వస్తున్నాడు. ఇతను కూడా 2001 నుంచి యాపిల్లోనే ఉన్నాడు. సో ఇతని పేరు వచ్చేసరికి జాన్ టెర్నస్. సో ఇతని గురించి కూడా చాలాసార్లు చెప్పాను మీకు. ఈయన హార్డ్వేర్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటారు యాపిల్కి సంబంధించి. సో ఇతను ఇప్పుడు సీఈఓగా బాధ్యతలు చేపడతారు టిమ్ కుక్ దిగిపోయిన తర్వాత. యాపిల్ 2011 వరకు గ్రేట్ స్టీవ్ జాబ్స్ గారు సీఈఓగా అయితే ఉన్నారు. ఆయన కాలంలో ఇన్నోవేషన్స్ చాలా చేశారు, బేస్ అయితే వేశారు. అప్పుడు 340 బిలియన్ అనుకుంటా యాపిల్ మార్కెట్ షేర్ మొత్తం. ఇప్పుడు చూసుకుంటే టిమ్ కుక్ వెళ్ళిపోయే టైంకి 4 ట్రిలియన్ అయింది అది. సో ఆ బేస్ ని అతను కాపాడుకుంటూ వచ్చారు. టిమ్ కుక్ ఎక్కువ ప్రయోగాలు చేయకుండా ఏదైతే మెయిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయడం అండ్ రిలయబిలిటీ ఉంటుంది కదా, రిలయబిలిటీ ట్రస్ట్ వాటిని కోల్పోకుండా యాపిల్ ఇప్పటి వరకు సర్వైవ్ అవుతూ వచ్చింది అండ్ మార్కెట్ షేర్ కూడా పెంచుకుంటూ వచ్చింది. మరి చూడాలి కొత్త సీఈఓ ఎలాంటి ఆలోచనలు చేస్తాడో, ఎలా యాపిల్ని ముందుకు తీసుకెళ్తాడో. నెక్స్ట్ న్యూస్ దగ్గర వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 యాక్చువల్ ప్రైస్ దీనిది 69,530 రూపాయలు. దీని మీద 9,250 రూపాయలు హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది, 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 58,280 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ తో వస్తుంది, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ తో వస్తుంది అండ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో డీల్ కూడా ఉంది సోనీ నుంచి. సోనీ సౌండ్ బార్ ఒకటి యాక్చువల్గా అయితే దీని ప్రైస్ దగ్గర 20,000 రూపీస్ దాకా ఉంటుంది. ఈ 330 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. సౌండ్ బార్ విత్ సబూఫర్, డాల్బీ ఆడియోతో వస్తుంది. దీని మీద 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్, 1,250 రూపాయలు ఎస్బీఐ యాక్సిస్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 16,739 రూపాయలకు వస్తుంది. ఒకవేళ ఈ డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi 18 Pro సిరీస్ డిజైన్ బయటకు వచ్చింది. 17 Pro లో హైలైట్ అయింది బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఓన్లీ చైనాలోనే అమ్మారు, వేరే చోటకి అయితే దీన్ని అసలు తీసుకురాలేదు. ఇప్పుడు 18 Pro లో కూడా బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఏఐకి సపరేట్ బటన్ అయితే తీసుకొని రాబోతున్నారు. వీళ్ళు హైపర్ ఓఎస్ ఉంటుంది కదా, హైపర్ ఓఎస్ లో ఏఐకి సంబంధించి ఫీచర్స్ ఎక్కువ యాడ్ చేయబోతున్నట్లున్నారు అండ్ సపరేట్ ఏఐకి బటన్ కూడా ఇస్తున్నారు. మరి చూడాలి ఎలాంటి ఫీచర్స్ తీసుకొని వస్తారు. అండ్ ఈ ఫస్ట్ ఫోన్ మోస్ట్లీ 8 Elite Gen 6 ప్రాసెసర్ తో వచ్చేది, ఎందుకంటే క్వాల్కామ్ పార్ట్నర్షిప్ ఉంది Xiaomi తోటి. ఫస్ట్ Xiaomi 17 Pro నే 8 Elite Gen 5 తో వచ్చింది. సేమ్ అలానే 8 Elite Gen 6 ఏదైతే ప్రాసెసర్ నెక్స్ట్ జనరేషన్ క్వాల్కామ్ ప్రాసెసర్ ఉందో, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, అది 18 Pro లో చూస్తాం, Xiaomi 18 Pro లో. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ అని చెప్పేసి ఒక బ్యాండ్ తీసుకురాబోతుంది. ఇది వూప్ ఫిట్నెస్ ట్రాకర్ ఉంటుంది కదా, దాని పోటీ అని చెప్పొచ్చు. వూప్ చాలా మంది కొంటూ ఉంటారు, ముఖ్యంగా అథ్లీట్స్ ఎక్కువ వాడుతుంటారు వూప్ మీరు చూస్తే. అండ్ దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, $200 దాకా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే దానిలో సగానికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది, అంటే $99 కి ఫిట్బిట్ ఎయిర్ తీసుకురాబోతుంది. ఇది మోస్ట్లీ గూగుల్ I/O 2026 లో అనౌన్స్మెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ 1-2 months లో దీని గురించి మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇండియాకి తీసుకొస్తా లేదో కూడా అప్పుడే తెలియవచ్చు. నెక్స్ట్ మనకి మోటరోలా రేజర్ ఫోన్స్ ను ఏప్రిల్ 29వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. దీన్ని యూఎస్ లో టీచ్ చేస్తున్నారు, యూఎస్ వాళ్ళ పేజెస్ లో. దీనిలో 2 మోడల్స్ అయితే రావచ్చు, రేజర్ 70, రేజర్ 70 అల్ట్రా, 2 ఫ్లిప్ ఫోన్స్. ఇవి ఓన్లీ ఫ్లిప్ ఫోన్స్ మాత్రమే వీళ్ళు ఏప్రిల్ తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ గ్లాసెస్ అని చెప్పేసి రేబాన్ మెటా గ్లాసెస్ ఉంటాయి, ఏఐ గ్లాసెస్, ఆ టైప్ లో అయితే తీసుకురాబోతున్నారు. జూన్ లో కానీ జూలైలో కానీ సెకండ్ హాఫ్ 2026 లో వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది కదా, దానిలో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ మనకి చైనా వాళ్ళు డ్రోన్స్ ని ఆన్ ది కూడా ఛార్జింగ్ పెట్టే విధంగా ఒక ప్రయోగం అయితే చేస్తున్నారు. నార్మల్గా డ్రోన్స్ ఇప్పుడు మనం ఛార్జింగ్ అయిపోతే కిందకి దింపేసి వాటిని మళ్ళీ ప్లగిన్ ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ వాటిని గాల్లోకి ఎగరేస్తూ ఉంటారు. ఒకవేళ వార్ సిచ్యువేషన్ ఉందనుకోండి, డ్రోన్స్ మన రేడార్లో తిరుగుతూ ఉంటే అపోజిషన్ కూడా భయపడుతూ ఉంటారు, వాళ్ళు అటాక్ చేయడానికి కూడా భయపడుతుంటారు. డ్రోన్స్ తిరుగుతున్నాయి అవన్నీ అటాక్ చేయొచ్చు అని చెప్పేసి దీనికోసమే తయారు చేసిన అర్థమవుతుంది. సో డ్రోన్స్ మీకు ఛార్జింగ్ అయిపోవు అనమాట, డ్రోన్స్ గాల్లోనే ఉంటాయి. సో అపోజిషన్ వాళ్ళకి కొద్దిగా భయం ఉంటుంది. సో అలా చైనా అయితే ఆలోచిస్తుంది. సో దీన్ని ఎలా చేస్తున్నారంటే కింద వీళ్ళు ఒక వెహికల్ అయితే తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసరికి మైక్రోవేవ్ బీమ్స్ అయితే ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇది మన డ్రోన్ కింద రిసీవర్ ఉంటుంది, ఈ బీమ్స్ ని రిసీవ్ చేసుకొని దాని నుంచి బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ లో అయితే వీళ్ళు దీన్ని టెస్ట్ చేస్తున్నారు. మరి చూడాలి సక్సెస్ అయితే లేదు, ఎందుకంటే దీనిలో ఎనర్జీ లాస్ చాలా ఉంటుంది, ఆల్మోస్ట్ 50-60% ఎనర్జీ లాసే ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, వార్ సిచ్యువేషన్ లో ఉపయోగపడుతుంది, కానీ డైలీ మన రెగ్యులర్ లైఫ్ లో అయితే అసలు అవసరం లేదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే వెంకీ వెంకట్ అడుగుతున్నారు, ఇప్పుడు OnePlus 13s కొనొచ్చా? OnePlus 13s ఇప్పుడు కొనొచ్చా అంటే కొనుక్కోవచ్చు, ఇప్పుడు 55,000 ఏమో ఉంది. అది చాలా మంది OnePlus 15s వస్తుందా రాదా అని అడుగుతున్నారు. OnePlus 15s వస్తుంది, ఒక 2 months 3 months టైం పట్టొచ్చు. అది కాస్ట్ అయితే మాత్రం ఎంత అయితే ఉండదు, ఈ 55,000 ఆ ప్రైస్కి అయితే రాదు.
ప్రైస్ అయితే మాత్రం దగ్గర 65,000 దాకా వెళ్ళొచ్చేమో చెప్పలేము. అంత ప్రైస్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఇప్పుడున్న సినారియో ప్రకారం మార్కెట్ అయితే చాలా దారుణంగా ఉంది. మీకు అందరికి తెలిసిందే. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ప్రెజెంట్ మీరు తీసుకోవాలో లేదో. ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం 13s కూడా మంచి ఫోన్ ఇప్పటికి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏఐ ఎక్కడ చూసినా ఏఐ అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు. ఏఐ లేకుండా అయితే బతకలేకపోతున్నారు పబ్లిక్. అండ్ ఇప్పుడు దీని మధ్య కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏఐ కంపెనీస్ మీకు చాలా ఎక్కువైపోయినాయి. జెమినై అంటారు, చాట్ జీపీటీ అంటారు, క్లౌడ్ ఏఐ అంటారు, చాలా ఉంటాయి, గ్రాక్ అని, ఇట్లా చాలా ఏఐస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వీటి మధ్య వీళ్ళే కాంపిటీషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని హ్యాకర్స్ టార్గెట్ చేయబోతున్నారు. ఒకదాన్ని టార్గెట్ చేసి ఇప్పుడు మీరు జెమినైలో ఏదైనా ఎదుగుతున్నారు, దాన్ని టార్గెట్ చేసి వీళ్ళు డేటా పాయిజనింగ్ చేయబోతున్నారు. డేటా పాయిజనింగ్ అంటే ఏంటంటే జెమినై మీకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మీరు అడిగారు జెమినైని, ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే జెమినైని అడిగారు మీరు, అది చెప్తుంది 2016 అని చెప్పేసి. మొత్తం ఎక్కడి నుంచి ఎదుగుతుంది? ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఎదుగుతుంది. ఏదైతే వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో దాన్ని వీళ్ళు పాయిజనింగ్ చేస్తారు. అది మ్యానిపులేట్ చేస్తారు. 2016 ప్లస్లో 2020 అని రాయడం, అట్లా చేస్తే జెమినై అదే మీకు చెప్తూ ఉంటుంది. సో ఇట్లా మొత్తం మిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము. సో మీకేమనిపిస్తుంది? సో ఇది తప్పు చెప్తుంది కాబట్టి జెమినై వదిలేసి చాలా మంది వేరే దాని కాంపిటీటర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇట్లా ఒకదాన్ని వీళ్ళు పాయిజనింగ్ చేసేసి వాళ్ళని హ్యాకర్స్ టార్గెట్ చేస్తారు, కంపెనీస్ని డబ్బులు డిమాండ్ చేస్తారు అనమాట. ఇది ఫ్యూచర్లో ట్రెండ్గా మారుతుంది అని చెప్పేసి అనలిస్టులు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మనకి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తుంటారు మీరు, అక్కడ గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు. కొన్ని కంప్యూటర్ గేమ్స్ మనకి పెడుతూ ఉంటారు, కొద్దిసేపు మనం ఆడుకుంటూ ఉంటాం. చైనా వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించారు. సో వీళ్ళైతే ఏఆర్ గేమ్స్ తీసుకొచ్చారు. ఆ షాపింగ్ మాల్ రియల్గా మీరు షూటింగ్ గేమ్స్ అయితే ఆడొచ్చు. జస్ట్ మొబైల్ కనెక్ట్ చేస్తారు అండ్ ఏఆర్ అనమాట, మొత్తం ఇన్వాల్వ్ అయిపోతారు. మీరే షూట్ చేస్తున్నట్లు, లైక్ మీరు పోకీమాన్ ఆడితే ఆ కాన్సెప్ట్ అనమాట ఇది. ఇట్లా వీళ్ళు ఒక గేమ్ కి $20 తీసుకుంటున్నారు. 20 to 40 ప్లేయర్స్ అయితే ఒక్కసారి గేమ్ లో అయితే ఆడొచ్చు. ఎక్కడైనా దాక్కుంటుంటారు, వీళ్ళు వాళ్ళని షూట్ చేస్తూ ఉండాలి. ఆ గేమ్ లో వాళ్ళు చనిపోతే అక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోతారు ఏఆర్ కాబట్టి. ఒక పందికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చింది, మెర్లిన్ ది పిగ్ దీని పేరు. సో దీనికి ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే 1.1 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలో అవుతున్న పంది అని చెప్పేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి వీళ్ళు అప్లై చేశారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇచ్చారు దీనికి. ఇది ఇప్పుడు సెలబ్రిటీ పిగ్. నెక్స్ట్ ఇట్లాంటి చాలా ఎక్కువ అయిపోయినాయి, మీరు చూస్తూనే ఉంటారు. చాలా మంది వెళ్ళే ట్రైల్ మీద రాళ్ళు ఇసురుతుంటారు, కర్రలు ఇసురుతున్నారు. ఇట్లాంటి చాలా సీరియస్ గా అయితే తీసుకుంటుంది ఎన్సీఐబి అంటే నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో వీళ్ళు ఎవరైతే ఇట్లాంటి వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళని పట్టుకోకపోతే వాళ్ళ మీద ఈ నజరానా ఉంటుంది కదా, వాళ్ళ ఆచూకీ తెలిసిన వాళ్ళకి 25,000 50,000 ఏదో ఒక రివార్డ్ అయితే ఇవ్వండి, అతను అయితే పట్టుకోండి. ఇట్లాంటి చేసే వాళ్ళు మాత్రం అసలు ఊరికి వదిలిపెట్టం అన్నట్లుగా ఎన్సీబీఐ చెప్తుంది. సో ఇట్లాంటి మీరు ఆకతాయితనంగా చేసే పని అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల అవతల ప్రాణాలు కూడా ప్రమాదం. అంత స్పీడ్లో ట్రైన్ రన్ అవుతుంది, ఒక చిన్న స్టోన్ కానీ తగిలింది అనుకోండి, తగలరాని చోట ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా మంది రీల్స్ కోసం, వీడియోస్ కోసం ఇట్లాంటి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి చేసే ముందు ఆలోచించండి. ఇది వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.